ఈ రోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజ అయితే చేశారు. దానికోసం కలశాన్ని అయితే చాలా బాగా రెడీ చేశారు ఇంట్లో వాళ్ళు అయితే. ఈ రోజు అమ్మవారిని తమలపాకులతో అయితే రెడీ చేద్దాం ఇంట్లో అని చెప్పేసి అనుకున్నాం. దానికోసం బౌల్ అయితే తీసుకుని దాని చుట్టూ తమలపాకులు పెట్టేసి బాగా అయితే సెటప్ చేశారు. మా దానిపైన ఇత్తడి పళ్ళు ఇత్తడి చెంబు కూడా అవుట్ చేశారు. దాంట్లో కొన్ని బియ్యం అయితే తీసుకుని దాంట్లో పసుపు కుంకుమ అద్దేశారు. ఈ విధంగా పసుపు కుంకుమ వేసిన తర్వాత ఒక చెంబుతో నీళ్లు అయితే తీసుకున్నారు. ఆ తీసుకున్న ఇత్తడి చెంబులో నీళ్లు దాంట్లో కూడా పసుపు కుంకుమ ఆగి వేరు మారేడు వేరు అలాగే చెంబుకి చుట్టూ పసుపు రాసి కుంకుమ పెట్టి బొట్లు అయితే పెట్టేశారు. అలాగే ఒక కొబ్బరికాయ తీసుకుని దానికి చుట్టూ పసుపు రాసి బొట్టు అయితే పెట్టేసి ఎలాగైతేనే అమ్మవారి రూపం అయితే తీసుకొచ్చేసాం. అయినా సరే ఎక్కడో నాకు కొంచెం లోపం అయితే కనిపిస్తుంది. ఆ లోపం ఏంటా అని చెప్పి చూడగా అమ్మవారికి జాకెట్ ముక్క గాజులు పువ్వులు పెడితేనే గాని అమ్మవారి ఛాయ్ రాదని చెప్పేసి అర్థమైంది. వెంటనే వాటితో డెకరేషన్ చేసి అమ్మవారికి ఫుల్ గా గాజులు వేసి పువ్వులతో డెకరేషన్ అయితే చేసాం. లాస్ట్ కి ఎలాగైతేనే మామ ఇంత చేశాక అమ్మవారు మన ఇంటికి రాకుండా ఉంటారా చెప్పండి. ఈ విధంగా అయితే అమ్మవారిని మా ఇంటికి అయితే రప్పించుకున్నాం. మీ ఇంట్లో కూడా అమ్మవారిని ఏ విధంగా రెడీ చేశారో కామెంట్ చేయండి మాయా.